ఏ విషయంలో నువ్వు మాట మీద ఉన్నావు? ఫార్మాసిటీ ఇవాళ ఏదో 4th సిటీ అని గొప్పగా మాట్లాడుతున్నావు. నీ ఫార్మాసిటీ ఆ రోజు ఏం చెప్పినావు? పాదయాత్రలు చేసిండ్రు వీళ్ళు. సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫార్మాసిటీ ప్రాంతంలో పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీ భూములు లాక్కుంటున్నాడు, ఫార్మాసిటీ వద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామని మాట్లాడింది కదా. వీడియోలు చూపించమంటారా? రెడీ ఉన్నాయి. సీతక్క ఏం మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిండు, వీడియోలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆ రోజేమో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు వాపసు ఇస్తామన్నారు. కానీ ఇవాళ ఏమంటుండ్రు? ఇవాళ పొద్దున్నే ఒక పేపర్లో నోటిఫికేషన్ చూసిన, కేసీఆర్ గారు ఆ రోజు 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరిస్తే ఇంకా 15,000 ఎకరాలు సేకరిస్తారట. నోరా మోరా మీది? భూములు వాపసు ఇస్తామన్న మీరు మరో